శ్రీ గురుభ్యో నమ. మహాగణాధిపతియే నమ. యావత్ భారతావనికి వందనాలు. ఇకపోతే ఇవాళ విషయంలోకి వస్తే, మన భారతీయ సనాతనత్వంలో 3 సిద్ధాంతాలు స్పష్టంగా కనిపిస్తాయి. 1 అద్వైతం, 2 ద్వైతం, 3 విశిష్టాద్వైతం. అద్వైతం శ్రీమద్ శంకరాచార్యుల వారు సృష్టించారు. ద్వైతం అనేది శ్రీమద్ మధ్వాచార్యుల వారి చేత సృజింపబడింది. విశిష్టాద్వైతం అనేది భగవద్ స్వరూపమైన రామానుజాచార్యుల చేత నిర్వచింపబడింది. ఈ 3 సిద్ధాంతాలు వీళ్ళ ముగ్గురిని జగద్గురువులుగా జగత్తు కీర్తిస్తూ ఉంటుంది. వీళ్ళ ముగ్గురు చేత సృజించబడిన ఈ సిద్ధాంతాలు లోకంలో విశేషంగా వ్యాప్తి చెందుతున్నాయి. అందులో అద్వైతవాదంలో శ్రీమద్ శంకరాచార్యుల చేత నిర్వచింపబడిన అద్వైతవాదంలో ఒక ఆర్యోక్తి ఉంది. బ్రహ్మసత్యం జగన్మిథ్య. ఈ బ్రహ్మసత్యం జగన్మిథ్య అనే ఆర్యోక్తి నేటి కాలంలో అది మనకి ఎలా ప్రాప్తిచ్చింది అని అంటే, జగత్ సత్యం బ్రహ్మం మిథ్య అననే తీరులో ప్రజెంటు జనాలు జీవిస్తూ వస్తున్నారు. వెనకటికంతా దాదాపుగా ఒక 50 ఏళ్ల క్రితం వరకు బ్రహ్మసత్యం జగన్మిథ్య అన్నట్టుగానే జనాలు వ్యవహరించారు. మరి సాంకేతిక ప్రభావమో కలికాల ప్రభావమో తెలియదు కానీ, ఇప్పుడు జగత్ సత్యం బ్రహ్మ మిథ్య అన్న తీరులో అందరూ వ్యవహరిస్తూ వెళ్ళిపోతున్నారు. ఈ జగత్ సత్యం అని అండ్ ఇప్పుడు కనిపించే ఈ తాత్కాలిక సుఖాలకే ఈ క్షణం అట్లా భ్రమసి ఉరుకుతూ ఉన్నారు. అంటే వాళ్ళ ఆధునిక జీవితాలలో ఉరుకులు పరుగులు పెడుతూ ఉన్నారు. అది వాళ్ళ తప్పేమీ లేదు అని ఒక రకంగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ పెంచిన తల్లిదండ్రులకి సరైన జ్ఞానము అనేది తెలియక పిల్లల్ని ఆధునిక జీవన శైలికి సరళికి అలవాటు చేసి, వాళ్ళల్లో ఏ సాంప్రదాయాలు, ఏ సాంస్కృతికం, ఏ ధర్మాన్ని నిలపకపోవటం మూలకంగా వాళ్ళు అలా తయారవుతూ వస్తున్నారు. ఇప్పుడు అడవిలో పెరిగే మొక్క అనేది దాని ఇష్టానికి అది ఎన్ని వంకర్లైనా తిరుగుతూ పోతుంది. కానీ ఒక పాదులో పెంచిన ఒక మొక్క అనేది ఒక స్ట్రైట్గా తిన్నగా పెరుగుతూ అది స్పష్టంగా ఉంటుంది. అది నేను అంటే దాన్ని ఆ చెట్టును కొట్టుకున్నా కూడా ఆ కట్టె నలుగురికి ఉపయోగపడేటట్టుగా ఉంటుంది. అలాగనే ఈ వంకర టెంకరగా పెరిగిన ఈ మానులు అనేవి ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి అంటే, వాళ్ళ మూలకంగా అటు వాళ్ళ జీవితాలకి ఉపయోగం లేదు, సమాజానికి ఉపయోగం లేదు. ఇక దాని మూలకంగా అది ఉపయోగం లేకపోవడం మూలకంగా సమాజానికి భారంగా తయారవుతూ ఉన్నారు జనాలు ఆ జీవన విధానంతో. ఎలాగూ అంటే, ఇప్పుడు వాళ్ళ అనుసరణ విధానం, ఇప్పుడు ఒక వివాహాన్నే తీసుకుంటే గనక ఏదో ఒకటి లాగిచ్చేయండి పంతులు గారు, ఏదో ఒకటి ముహూర్తానికి లాగిచ్చేయండి అని అనడం, ఆ మంత్రాల యొక్క విశిష్టత తెలియకపోవడం, ఇవన్నీ అనేక రకాలమైన కారణాలు అవుతూ వస్తున్నాయి. అంటే ఈ మనుషుల్లో వీటి పట్ల దాని ఒక సరైన అవగాహన, అభిరుచి, దాన్ని ఇంకా స్పష్టంగా చెప్పాలి అని అంటే కనుక దాని పట్ల సరైన దార్శనికత అంటే వాటి యొక్క విశిష్టత తెలియజెప్పేవాళ్ళు లేకపోవడంతో జనాలు వాటికి అంత ప్రాముఖ్యం ఇవ్వకుండా భౌతిక సుఖాలకి, ఇహప్రామాణిక భోగాలకి మాత్రమే వాల్యూ ఇస్తూ ముందరికి పోతున్నారు. వాటిల్లో ఒక్కసారి కొంత దార్శనికత అనేది చేయడానికి ప్రయత్నిస్తాను. కొంత సనాతనత్వం మీద ఈ జగత్ సత్యం ఇది దాన్ని ఏమంటారు, ఈ బ్రహ్మసత్యం జగన్మిథ్య అనేది. ఈ జగత్తు అనేది ఒక నిర్వచనంగా తీసుకుంటే కనుక అంటే పుట్టడం, గత్ అంటే గతించిపోవటం. అంటే జనన మరణాల గురించి ఉన్న ఇహ ప్రకృతియే జగత్తుగా కూడా ఒక నిర్వచనం చెప్పుకోవచ్చు. ఈ జనన మరణాలతో ఈ విశాలమైన ఈ విశ్వంలో ఒక పరిమితమైన ప్లేస్లో ఒక స్వల్పమైన బిందు మాత్రంతో ఉన్నటువంటి ఈ భూమిలో ఉన్న ఈ నలుగురి యొక్క అంటే మన చుట్టూ ఉన్న ఈ సమాజం, సామాజిక ప్రకృతి
ఇదంతా కలిపిందే మనకి స్వల్పకాలికమైన మనుషులం కాబట్టి, స్వల్ప ఆయుర్దాయం కాబట్టి, మన చుట్టూ ఉన్న ఈ 10 మందే మన యొక్క జగత్తవుతూ ఉంటారు. ఇటువంటి ఈ 10 మంది ఏమంటారు? 10 మంది ఏమనుకుంటారు? ఈ 10 మందిని మించిపోవాలి అనేక ఆవేశ ఆతృతలతో మనిషి నిరంతరం తన కర్మల్ని తనే సృజించుకుంటూ, తన పాపాల్ని తనే రచించుకుంటూ ఉన్నాడు. ఈ 10 మందే కాదురా నాయనా నీకు ప్రకృతి. ఈ 10 మందిని మించిన ప్రకృతి మరొకటి ఉంది అననే భావన, అనే ఒక ఊహ వాళ్ళ యందు కలగకపోవటమే విచారకరం. అది ప్రతి ఒక్క మనిషి అంటాడు. మాకు తెలుసు దేవుడున్నాడని, మాకు తెలుసు దేవుడికి దండం పెట్టుకోవాలని, మేము పాటిస్తాం, చేస్తాం. ఆ పాటించి చేసే ఆ తత్వాలలో నువ్వు ఏ కోరికలు లేకుండా కొంతమంది అంటారు, మేము గుళ్ళకెళ్ళి అసలు ఏ కోరిక కోరుకోం. ఊరికే భగవద్ దర్శనానికి మాత్రమే ఎళ్తాము అని. వాళ్ళు అదృష్ట జీవులని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇహ ప్రాకృతికంలో వాళ్ళకి కొంచెం ఏదైనా సంపదలు, స్థిరత ఉంటే కనుక వాళ్ళకేం అడగాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ వాళ్ళకి ఏమి లేకపోయినా ఇక్కడ అడిగితే నెరవేరుతుందో లేదో, లేదా ఒక రకమైన దాన్నేమంటారంటే, ఒక రకమైన స్వాభావిక ప్రకృతి. భగవంతుడిని ఏమి అడగకూడదు, అన్నీ తనే ఇస్తాడు అననే ఒక రకమైన విచిత్ర చిత్తం. ఇట్లాంటివన్నిటితో మనుషులు నిరంతరం అట్లా మాట్లాడుతూ ఉంటారు. ఈ సమాజ చైతన్యంలో అక్కడక్కడ ఇట్లాంటి వాళ్ళు నలుగుపడుతూ ఉంటారు. అయితే విడిగా చూస్తే కనుక ప్రతి ఒక్క మనిషి అర్ధియే. అంటే ప్రతి ఒక్క మనిషి చేతులు చాచి భగవంతుడి ముందు మోరెత్తి నిలబడి తన యొక్క పరిస్థితిని నివేదించుకుని యా భగవంతుడిని ఏదో ఒకటి యాచిస్తూ ఉండేవాడే. ఈ అనంత గుణగణాత్మకమైన ఈ ప్రకృతిలో భగవంతుడు అనిర్వచనీయుడు. అనంతమైన స్వరూపం అయినది. అనంతమైన ఈ స్వరూపంలో అనేక కృతకర్మల చేత జీవితాన్ని నిరంతరం మామూలుగా మనిషి అననేవాడు వాడి జీవితంలో ఆ కర్మల ఫలితాలు అనేవి ప్రతి ఒక్క రోజు ఒక కర్మ నిత్యనూతనంగా అతని జీవితంలో ప్రభవిస్తూ ఈ జగత్తులో అతని మాయ అనబడే దాంట్లో ముంచివేస్తూ అలా మాయా వశిష్ఠుడైనటువంటి ఆ మనిషి భగవంతుడు అననే ఉనికిని అననే దాన్ని శబ్దమాత్రంగానే గ్రహించి దాన్ని యొక్క జ్ఞానాన్ని, దాని యొక్క స్వరూపాన్ని ఏమాత్రం ఎరగక తన జీవితాన్ని సాగిస్తూ ఉంటాడు. ఇటువంటి సాగించే జీవితంలో మనిషికి తెరుపు ఎక్కడ అనంటే అతడు పిల్లలకి పెళ్ళిళ్ళు చేసి ఎండింగ్‌లో ముసలితనంలో చేయటానికి ఓపిక లేక జవసత్వాలన్నీ ఉడికిపోయి అలా ఆయువు ఉంటే కనుక ఒక మంచం మీద రోగాలతో అవస్థ పడుతూ కూర్చుని తన గత జీవితాన్ని నెమరేసుకుంటూ కూర్చుంటాడు. ఆ కూర్చున్న వరకు అతడికి నిరంతరం పెట్టిన పరుగులు, యాతనలు, ఈ అవస్థలు ఇవన్నీ అతడు ఎవరి కోసం చేశాడు? ఎందుకోసం చేశాడు? దానివల్ల అతడు ఏం పొందాడు అనని ఆలోచిస్తే కనుక జీవ ప్రకృతి ప్రతి ఒక్కళ్ళు చెప్పే సమాధానం. పిల్లల్ని కన్నాం కదా! వాళ్ళని పెంచాలి కదా! వాళ్ళ కోసం మనం ఇంతో అంతో సంపాదించి ఇవ్వాలి కదా! ఇటువంటి ఈ జీవ ప్రకృతికమైనటువంటి ఈ సంబంధమే, ఈ మాటలే ప్రతి ఒక్కళ్ళ నోట వస్తాయి. జీవ ప్రకృతిలో నువ్వు పిల్లల కోసం ఎంత సంపాదించు, ఏమి సంపాదించు, కానీ ఆ సంపాదించేది అనేది నీకు అననేది ఎంతవరకు అంటే ఆ సంపాదించటంలో నీకు అది ఎంత మేర సహకరిస్తుంది, నిన్ను కూడా అది ఎంత ఉద్ధరిస్తుంది అనంటే ఒకటే పనిలో 2 రకాలైన ద్వివిధ ఫలితాలు ఏమన్నా సాధించగలమానని ఆలోచించుకుంటూ కనుక జీవితం గడిపినట్టుంటే అంతిమాన అతడికి ఒక రకమైన విముక్తి అనేది దొరికేదేమో. కానీ అవన్నీ ఏమి ఆలోచించకుండా భౌతిక జీవితంలో ఇహ ప్రకృతే సత్యమని నమ్మి జగత్తే సత్యం, బ్రహ్మం మిథ్యానని ఆ కంటికి కనపడనివన్నీ ఎవరు నమ్ముతారు అనన్న ఒక దాన్ని ఏమంటారంటే ఒక చిత్తభ్రమతోకి లోనై అలా అతని జీవితాన్ని తను పాడు చేసుకుంటూ ఉంటాడు. ఇతడికి ఎవరైనా కనుక సరైన దార్శనికత, సరైన దారి చూపగలిగితే కనుక అతడు తన జీవితాన్ని కొంతనన్నా ఉద్ధరించుకోవడానికి ప్రయత్నిస్తాడు. ప్రతి ఒక్క మనిషి అతనికి తెలియనంత వరకు అవన్నీ తెలియక చేసే పనులే.
అంటే అహంకారంతో ఇహపరంగా క్రూరంగా బలుపెక్కి మదమెక్కి తిరిగే వాళ్ళు కూడా ఒక రకంగా ఈ ప్రాకృతిక లక్షణాలకు లోనయ్యి వాళ్ళకి అది అసలు సత్యం తెలియక తిరిగేటువంటి వాళ్ళే. వాళ్ళని క్షమించాలా వద్దా అనేది ఇహ ప్రాకృతమే చూసుకుంటుంది. ఆ విషయం మీద చర్చ అనవసరం. ఇకపోతే ఈ విషయంలోకెళ్తే గనక బ్రహ్మసత్యం జగన్మిథ్య అన్న రుజుమార్గంలో ప్రయత్నించదలిస్తే కనుక అతడికి ఒక మార్గం ఉంది. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఉపదేశించినట్టుగా ప్రతి ఒక్క కర్మని ఫలితం ఆశించక సర్వకర్మల ఫలితాన్ని కృష్ణార్పణం అంటూ కృష్ణుడికి అర్పించి తన చిత్తమునందు అతడికి నచ్చిన దేవుడు కృష్ణుడో, రాముడో, ఈశ్వరుడో, శివుడో, భగవతి ఎవరో తనకు నచ్చిన దేవుణ్ణి హృదయం నందు నిలుపుకుని సదా ఆమె నామజపాన్ని స్మరిస్తూ తను ఇహ ప్రాకృతికమైనటువంటి మిథ్యా జగత్తులో తనకి జన్మించినటువంటి ఈ భౌతిక ప్రాకృతికమైన సంతానం కోసమే కష్టపడనిగాక ఇవన్నీ భగవంతుడు తనకి ప్రేరేపించిన కర్మలుగా భావిస్తూ యథోచితంగా తాను నిర్వహిస్తూ వాటి ఫలితాలు ఇవి కావాలి అని ఆశించక భగవతార్పణం చేస్తూ చిత్తం భగవంతుడి యందు లయం చేసి అలా సదా మనోప్రకృతి ఏకాగ్రతతో సాధించటమే అతడి యొక్క సత్యమైన నిజమైన రుజుమార్గం. ఈ విధంగా అతడు పోతే కనుక అనతి కాలంలోనే అతడు భౌతిక చిత్తం అంటే అతడి భౌతిక చిత్త వ్యామోహాల నుండి క్రమంగా విముక్తుడవుతూ అంతర్లీనమై అంతర్జగత్యందు ఆ భగవంతుడితో మమేకమై ఏకాగ్రచిత్తంతో భగవంతుడితో మరింత లీనమవుతూ త్వరితగతిన భగవంతుడి సాయుధ్యాన్ని చాలా ఆనందంగా పొందగలడు. మామూలుగా మృత్యువు అంటే ప్రతి జీవి భీతి చెందుతుంది. అటువంటి అతను మృత్యువు అనేది కూడా ఒక భగవత్కృతాలలో ఒక కృతంగా భావిస్తూ దేహం అనేది అశాశ్వతంగా భావిస్తూ ఆత్మయే సత్యము, సనాతనము, అది శాశ్వతము అనేది నమ్ముతూ చాలా ఆనందంగా తన జీవితాన్ని సుఖంగా సాగించగలడు. ఈ వీటికన్నిటికీ భగవద్గీత అనేది ఒక మార్గదర్శనం కాగలదు. భగవద్గీతని నిష్టగా పారాయణ చేసి దాని అర్థాన్ని పరిపూర్ణంగా గ్రహించగలిగిన వాడి యొక్క జీవన విధానం దాదాపుగా ఇలాగనే ఉంటుంది. అతడు ఏ కర్మ పడుకుని తిని లేవటం దగ్గర నుంచి ఏ కర్మ చేయండి సర్వకర్మలకి అది పరమాత్ముడి యొక్క సర్వకర్మలు పరమాత్ముడి యొక్క అధీనాలు. తాను కేవలం నిమిత్తుణ్ణి అని మాత్రమే భావిస్తూ ఆ కర్మల ఫలితాలు ఏవి రాని కృష్ణార్పణం లేదా తనకు నచ్చిన భగవంతుడి అర్పణం అని అనుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోతే కనుక అతడు అనంతకాలంలో ఆ కర్మల ఫలితాలు అంటక పాపాలు అంటక మామూలుగా అతను పుణ్యాలు అంటక పుణ్య విలీనుడు అంటే పాపపుణ్య విముక్తుడై అతడు అనంతకాలంలోనే భగవంతుడి యందు లయం చెందగలడు. ఇట్లాంటి మార్గంలో పోతే కనుక మనిషి తన ఈ జగద్మిథ్య అనే ఈ దాంట్లో కూడా జగత్తుని అంటే తన మాయా సంసారంలో చిక్కకుండా తను భౌతిక ప్రకృతిని సాధిస్తూనే అంతర్గత ఏకాగ్రతతో భగవంతుడి పాదాల యందు చిత్తాన్ని నిలిపి ఆ భగవంతుడిని చేరడం అనేది అతడి అంతిమాన లక్ష్యం అవుతుంది. ఇలా కూడా జీవించవచ్చు. ఎంతో నరకప్రాయమైనటువంటి దుర్లభమైనటువంటి ఆ జీవితం నుంచి ఇలా ప్రశాంతమైన మనకి సుస్థిరమైన మార్గం ఏర్పరచగలిగే ఈ జీవితాన్ని కూడా ఒక్కసారి మీ జీవితంలో అనుభవించడానికి ప్రయత్నపూర్వకంగా ప్రయత్నించండి. అప్పుడు మీ జీవితంలో కలిగే మార్పులు మీరే చూసుకొని నచ్చితే కనుక ఆ బాటలో ముందరికి సాగండి. నచ్చకపోతే యథాప్రకృతి మీకు ఉండనే ఉంది కదా. జగత్తు సత్యం, బ్రహ్మం మిథ్య అని ఇక ఈ పూటకింతే. స్వస్తి, సెలవు, శుభమస్తు.